నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. అంటే దేవుడి దృష్టిలో ఇతడు పరిశుద్ధుడు, ఈమె నీతిమంతురాలు అని చెప్పడానికి ప్రపంచంలో ఒక్కరు లేరు. గ్రహించేవాడు ఒక్కడు లేడు. దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుడి విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు తెలుసుకోవడానికి ఒక్కడికి వివేకము లేదు. దేవుణ్ణి వెతికేటువంటి వాడు లేడు. నిజంగా ఎవడు కూడా దేవుణ్ణి వెతకడు. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన దగ్గర నుండి మనిషి పారిపోతాడు, దాక్కుంటాడు. మొదట ఆదాం అదే పని చేశాడు. పాపం చేసి భయపడి సిగ్గుతో దాక్కున్నాడు, చెట్ల వెనక్కి పోయాడు. దేవుడు వచ్చాడు, ఆదామా ఎక్కడున్నామని. ఈ రోజున కూడా యేసు ప్రభు చేసే పని అదే. ప్రపంచం అంతటికి ఆయనను గుర్చినటువంటి శుభవార్త ఎందుకు చెప్పమన్నాడు? ఓ పాపి ఎక్కడున్నావు? నీ పాపమును పరిహరించుటకే నేను పుట్టాను. నీ పాపమును పరిహరించి నీ ఆత్మను రక్షించుటకే నేను సిలువలో నీ స్థానంలో నీ పాపాన్ని భరించి చనిపోయి రక్తము కార్చి 3వ దినమున తిరిగి లేచాను. మ్యాన్ ఈజ్ అన్రైచియస్, అవినీతి పరుడు, అన్రీజనబుల్, బుద్ధి లేనివాడు, అన్రెస్పాన్సివ్, దేవుడికి లోబడినటువంటి వాడు.